జ్ఞానముగా తెలివిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించటకు కృప చూపించండి. తండ్రి వందనాలు. వస్తున్న వారిని క్షేమంగా మార్చి ప్రకటించండి. పరిచర్యను ఆశీర్వదించండి. ప్రతి సేవకుని ప్రతి విశ్వాసాన్ని ప్రభావం దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ పక్షాన్ని తోడు ఉండండి. తండ్రి వందనాలు. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోవాలి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి వారి కోసం ప్రార్థన చేయాలని రాజుగారిని నేను అనుకుంటున్నాను. పిల్లలైనా ఎవరు వాక్యం చెప్పినా ప్రభా చెప్పగలగడానికి అభిషేకం చేసింది అత్తతో యేసయ్య తన కన్నీళ్లతో పాదాలు కడిగింది. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకలేనయ్యా. అడిగినావు కృపనే చూపించినావు దయతో. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భూమిని గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుషు పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కాలాలు. నీదే దీవెనా, ఎందుకా వేదన. ఎడబాటు వారెవరు, నీ ప్రేమ
గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు ప్రాణము నీవే. పశుల పాకలో జన్మించెను యేసురాజు జన్మించెను సర్వలోకము రక్షింప దీన ప్రజలందరూ చూడ పశుల పాకలో జన్మించెను హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్తున్నాడు యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్నా మిన్నైనది. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, జ్ఞానమునకు మించిన ప్రేమ. ఎందుకంటే మొన్న మేము పింఛన్ వస్తుందని మండల ఆఫీస్కు పోయినాయి. మండల ఆఫీస్కు పోతే ఏం చెప్పిందంటే మీ భర్త సరిపోయింది కదమ్మా, మీ భర్త సరిపోయిన సర్టిఫికెట్ నాకు కావాలి, మళ్ళీ మీ భర్త తీసుకున్న పింఛని మాకు రోజులు వచ్చింది, మళ్ళీ బంద్ అయింది, ఇప్పుడు వస్తలేదు కదా అని చెప్పి నేను అన్నా. అంటే లేదమ్మా నువ్వు బ్యాంకుకు పోయి పాస్బుక్ తీసుకొని మళ్ళా సమాన సర్టిఫికెట్ తీసుకొని నువ్వు రావాలి, వస్తే నీకు ఇప్పుడు 2-3 రోజులలో తెచ్చిస్తే నీకు వాక్యము మేము వినబోచుండగా నాయన తల్లి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నాయన నిశ్శబ్దంగా మీ మాటలు వినటప్పుడు మాకు సహాయం చేయండి. ప్రతి ఆటంకాన్ని ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరచండి. ఎన్ని నెలలకు ముందు? 6 నెలలకు ముందు బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు పుట్టారు. చెప్పండి, బాప్తిస్మం ఇచ్చు యోహాను, బాప్తిస్మం ఇచ్చు చాలా వేరు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. బాప్తిస్మం ఇచ్చు యోహాను వేరు, యేసు ప్రభు గారి శిష్యుడు వేరు. యేసు ప్రభు గారి శిష్యుడు యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన, ఈ 5 బుక్స్ రాశారు. 5 చదువుకున్నాం తొందరగా. మనము యూదయ దేశపు రాజైన యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. జకర్యా, చెప్పండి, జకర్యా, ఎలిజబెత్, జకర్యా, ఎలిజబెత్, వీళ్ళందరూ భార్య. వీళ్ళందరూ పిల్లలు అయిపోతే కానీ అయినా కానీ వారు దేవునికి నమ్మకముగాను భక్తిగా నీతిమంతులుగా జీవించారు. చూడండి, దేవుడు సేవ చేస్తున్నారు, వచ్చిన ప్రజలకు వాక్యం ప్రకటిస్తున్నారు. పిల్లలు లేదు, పెద్దవాళ్ళు అయిపోయారు, వృద్ధులైపోతున్నారు. అయినా కానీ ఎక్కడ కూడా
డిస్కరేజ్ అవ్వకుండా, నిరుత్సాహపడకుండా దేవుని సేవలో ముందుకు వెళ్తున్నారు. చూడండి, మనకి ఎగ్జాంపుల్, పిల్లలు లేకపోతే ఇప్పుడే మనోడు బాధపడతారు. అయ్యో తల్లి, అయ్యో తల్లి, అయ్యో. అది భార్య భర్తలు చేసుకుంటే చక్కగా చేసుకుంటారు పిల్లల్ని కదా. ఎర్రగా నల్లగా బహుమానము ఆయన వైపు చూడరు. వచ్చిన వెంటనే గర్భఫలం రావాలి, సాక్ష్యం చెప్పాలంట. రూపవేదిక కుడివైపున నిలిచి అతని కగబడగా జకర్యా అతన్ని చూచి ఎవరు చూశాడు లోపల? దూత. దూత అంటే ఎవరు? దేవుని దూత. గుర్తుపెట్టుకోవాలి. దూత ఎవరు చూశారు? జకర్యా. హల్లెలూయా, హల్లెలూయా. పాప రోజారా నిద్రపోతుంది. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు కుమారుని కనును. హల్లెలూయా. ఎవరు పెట్టాలి పేరు? జకర్యా పెట్టాలి. జకర్యా కాదు, జకర్యా. ఏమనాలి? జకర్యా. జకర్యా. జరుగునంటావా? స్వస్థపరచునా? వస్తాడంటావా? నో, జరుగును అంతే. ఆమేన్. స్వస్థపడతావు అంతే. ఆమేన్. అట్లాంటి విశ్వాసం ఉండాలి. అట్లాంటి విశ్వాసం ఉండాలి. అపనమ్మకము ఉండకూడదు. అపనమ్మకము ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. చదవమ్మా. నీకు దేవుడిక ఎప్పుడైతే అనుమానం వచ్చిందో శిక్షించేశాడు. శిక్ష ఇక్కడ శిక్ష పడింది. ఇక్కడ నీకు మాటలు ఎప్పుడు దాకా? ఆ బాబు పుట్టే వరకు నీకు మాటలు రావు. నేను దేవుని సమాచారం తీసుకొచ్చా. నేను గబ్రియేలును. హల్లెలూయా. దేవుడు పంపించేటప్పుడు నీకు చెప్పమని నువ్వు ఎందుకు అనుమానం పడుతున్నావు? నీకెందుకు డౌట్? నువ్వు డౌట్ పడ్డావు కాబట్టి ఆ బాబు పుట్టిందాకా నీకు మాటలు రావు. పాప క్షమాపణ నిమిత్తము క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం పొందవల్లని యోర్దాను నది ప్రవేశమన్నంతటా ప్రారంభించుచుండెను. ఎవరు మార్గము? హీ ఈజ్ ద ఫోర్ అన్నారంటే ప్రభువుకు ముందు పంపబడిన వాడు, ప్రభువుకి ముందు వచ్చిన వాడు యోహాను. ముందు వచ్చాడు యోహాను. ఏ పేరు? వారి పేరు యోహాన్ అని రాసిన. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడింది. అప్పుడు వచ్చింది నోరు. బాబు పుట్టినాక నోరు. హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిస్మం ఇచ్చి యోహాను, అతని మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియారూపకములు అగుచున్నవని తన సేవకులతో చెప్పాను. చూడండి, బాప్తిస్మం ఇచ్చి నీ సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము, చూడండి, నీవు నీ తప్పుడు భార్యను ఉంచుకున్నావు, తప్పు అని గర్తించాడు రాజుగారు అన్నాడు. అప్పుడు రాజుగారికి ఏమొచ్చి పాపం వచ్చిన తర్వాత తీసుకెళ్ళి వీడిని జైల్లో పడేయండి. జైల్లో పడేసిన తర్వాత రాజుగారికి జన్మదినోత్సవం పండుగ జరుగుతుంది. పండుగ జరుగుతుంటే హేరోదియ కూతురు బాగా డ్యాన్స్ వేసిందండి. అమ్మా నీకేం కావాలో కోరుకో, అది ఇస్తానన్నాడు. అప్పుడు ఏం చేసింది అమ్మాయి? వాళ్ళ అమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి, అమ్మమ్మ హేరోదు గారు గిఫ్ట్ ఇస్తారంట, ఏం కోరుకునేది అని అడిగింది. నువ్వేం కోరుకుంటావంటే ఆ జైల్లో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను తల
ఏం కోరుకోమంది? హేరోదును సంతోషపరచెను. హేరోదును సంతోషం ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడి బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెంలో పెట్టి నాకు అప్పించమని తలను పల్లెంలో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. రాజును తాను చేసిన ప్రమాణం నిమిత్తమును తనతో కూడా భోజనంలో కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బండ్రవుతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. వాడు అతని తల పల్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. దయగలిగిన దేవుడు, మనందరి కోసం తన ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన రాబోయే ముందు యోహాను గారు వచ్చి మార్గాన్ని సరళము చేసి ఉన్నాడు. ప్రణాళికలు చేస్తున్నాడు. నువ్వు పై నుండి చూస్తున్న దేవుడు వారి చెప్పు. సైలెన్స్ మాట్లాడితే ఎవరు కూడా మాట్లాడారు. జీవముతో కూడా నిరీక్షణ మనం కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడభారతమైనది మనం కలుగునట్లు ఆయన విశేష కనికరం చెప్పుగా మనం మరలా జన్మింపజేస్తాం. కడవరి కాలం ముందు బయలుపరచకు సిద్ధముగా ఉన్న దర్శనం మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుడు శక్తి చేత కాపాడుతారు. 3-9 మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకును కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. 3-9 మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. 1 పేతురు 1వ చెప్పబడుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. చేస్తారు. మమ్మల్ని ఇంటిగా ప్రేమించిన మా ప్రియ పరలోకనైనా బట్టి మరొకసారి కృతజ్ఞత నాయన ఇచ్చిన ప్రతి అవసరంలో దీవించండి, ఆశీర్వదించండి. మరి నాయన అవసరతలు నామాలు తీర్చండి. మరి కానుకలు సేవలతో వాడుతూ అనేక రేట్లు సహాయం అనుగ్రహించండి. మరి నాయన ఇంకా మా సంఘానికి ఏది అవసరమో నేను నామాలు తీర్చి మమ్మల్ని మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మరి కంఠస్థ మాటలు చెప్తుంది పిల్లలందరినీ జ్ఞాపకం చూస్తుంది నాయన. ఇంకా ఆత్మీయంగా బలపరుస్తుంది. మరి వాక్యం చూసి మరి అనేక సత్య జ్ఞాపకం చేసుకొని జ్ఞాపంలో మనం నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం.